ఇందులో ఒక ఎంజాయ్ చేసాం తర్వాత స్టార్ట్ అవుతుంది. నేను అవ్వకూడదు నన్ను చేయలేదు గురుగారు ఈగో కూడా అవ్వకూడదు ఇన్ఛార్జ్ ఉన్నామట ఎస్ఎన్ఎల్ స్కిల్కి ఇచ్చామట. ఓకే, అందులో ప్రకాష్ పేరు వచ్చిన పని నాకు చాలా తర్వాత. ఎందుకంటే ఇన్ని బ్రాంచెస్ ఎస్ఎన్ఎల్స్ ఉన్నారు కానీ సూచన తప్పకుండా చెప్పింది చెప్పినట్టుగా యాజ్ ఇట్ ఈజ్ ఆచరించే ఎస్ఎన్ఎల్ ప్రకాష్ ఒకటే నాకున్న ఎస్ఎన్ఎల్స్ అంత సిన్సియర్ మాట గురుగారు చెప్తాడు అంతే. నోటిఫికేషన్ చాలా మంది డివిజన్ చేస్తారు కానీ ప్రకాష్ విషయం నాకు అది నమ్మకం. అలాగే ఈ యొక్క బ్రాంచ్ యొక్క అనాలిసిస్ చేసినప్పుడు కొద్దిగా సర్ప్లస్ ఫండ్ ఉంటే దాన్ని ఎఫ్డి ఏమి చెప్పాను. నా దృష్టిలో 10,000 ఉంది ఎఫ్డి, కానీ ప్రకాష్ ఎంత పెట్టేస్తే 25,000 ఈ బ్రాంచ్ తరఫున ఎఫ్డి పెట్టాడు. అంటే ఆపద అంటే ఎమర్జెన్సీ చెప్పిన ఎమర్జెన్సీ ఉంటే అడగలేము మళ్ళీ మనం ఫ్రీజ్ చేస్తాం అది ఎవరు అడగరు. ఓకే, పెట్టమని నేను చెప్తాను గురుగారు 10 కాదు 20,000 వేసుకో అనమాట. అంటే దట్ ఈస్ సిన్సియారిటీ. ఆ స్థానానికి అందరూ రాలేదేమో. ఓకే, అందుకే నేను తన చేతుల్లో ఈరోజు గురుగారికి తులసి మాట్లాడు. తర్వాత మంజుల గారు గురుమాతకి తమిళ విషయం చేయండి. మంజు గారి విషయంలో మంచి విషయం చెప్పండి. మంజు గారు ఒక 8 years క్రితం సాధన చెప్పడం ఏమన్నా నవ్వే ఏమన్నా నవ్వేది అనుకో. అలాంటి నువ్వు ఎక్స్టెన్స్ స్థాయి పెట్టండి ఎంత ట్యూషన్ చూడండి సాధన. అది గొప్ప విషయం. మంజు గారు గొప్ప విషయం. అలాగే గురువు గారికి టవల్తో సన్మానం అందరు ఎక్స్టెండ్ చేసుకుంది. ఫెలిసిటేషన్ అన్నది క్లారిటీ వస్తుంది. అలాగేనండి ప్రతి సంవత్సరం కూడా అలాగే పూల మొక్క బహుకరణ అందరూ మట్టి ఉంటుంది, మట్టి బరువు అందుకే బరువు అండ్ మట్టి ఎక్కువ పెట్టాలి, చిన్న చిన్నవి పెట్టాలి. గురువు గారికి ఎప్పుడు కూడా అండి మనకి బ్రాంచ్ తరఫున గురుదక్షిణ ఇస్తాం. ఓకే, అనేది ఈసారి గురుదక్షిణ రూపంలో గిఫ్ట్ ఇస్తాం. ఏంటంటే టిఫిన్ ప్లేట్స్ మనకి హెడ్ సెంటర్లో ఎక్కువ కూడా ఇప్పుడు ఆల్రెడీ మనం ఈ ప్లేట్స్ లేదండి, ఈ ప్లేట్స్ని గురుగారు ఏదైనా పేపర్ ప్లేట్స్ అంటారు, క్యాన్సర్ ప్లేట్స్. అవి గురుగారు ఏంటంటే 2 వారాల క్రితము దీనికి సేవ ఎవరు చేస్తారు కదా నేను జేబు పెట్టే వెంటనే జేబు పెట్టేవాడు. అది ఎవరు వస్తే అవసరం ఇదే చాలా ఐడియా వచ్చింది. అరే మన బ్రాంచ్ ఆయనస్వంలో గొప్ప గురుగారు తెలుసని మాణిక్యం చాలా ఇంపార్టెంట్. మాణిక్యం రాత్రి అండి 9:30కి బేగం బజార్ ఐడియా ఉందండి బండి మీద వెళ్ళాడు. ఈ మాట ఎందుకంటే మెట్రోతో ఒక అరగంట వచ్చేయచ్చు. బండి మీద 10 o'clock నుండి మన ఇంటికి వచ్చాడు ఎంత అవుతుంది మరి వచ్చి మన పొద్దున ఇప్పుడు సేవ చేస్తాం. మార్కెట్ సేవ సమన్వయం సేవ. ఓకే, అదే అర్థం కూడా వేరే అవసరం అంటే కష్టపడి 4-5 షాపులు తిరిగి ఇంత చక్కటి స్టడీ చేయడం. ఇదేంటంటే ఎస్పెషల్లీ ప్రసాదం, సాంబార్, స్వీటింగ్ అండ్ స్వీట్ ఈ 3 ఉపయోగపడేవాడు సత్య సాధన. ఓకే, అదే ఇలాంటి 50 plates 50 spoons बन आज आप दूध चाहिए आपको बहुत भारी एक विचार होता है
ఈ 50 ప్లేట్స్ అండి విత్ 50 స్పూన్స్ హోమ్. ఓకే, గురుశాన్ ఏమంటే 4 ఇడ్లీస్ హోమ్ ఆ గిఫ్ట్ ఎదుగుతుంది. ఓకే, అదంతా కూడా ట్యూషన్ అవ్వడని దానికి లోటు ఏమున్నా సరే కూడా డబ్బులు ఏమో తక్కువ పడితే గురుగారు చేస్తానికి చెప్పిన మహామనుషులు పర్సనల్గా పండించి కాదు 20 రోజులు మనీ అయిపోయాను అన్నం కాదండి పర్సనల్ చేస్తారు. కొంచెం వంగి అది పట్టుకోండి. కలర్ ప్రేమ. ఓకే, అది కూడా మీరందరూ బ్లెస్సింగ్స్ ఇవ్వచ్చు. పట్ల అలాగే ఇప్పుడు గురుగారు చెప్పాను కదా ఆల్రెడీ, గురుగారికి 9 o'clock అపాయింట్మెంట్ ఉంది. ఇప్పుడు ఇంటికి వెళ్ళి గురుగారు ఫ్రెష్ అయ్యి అపాయింట్మెంట్ ఏం లేదండి బ్రహ్మయోగ హాస్పిటల్ రెనోవేషన్ ఇస్తాను. వస్తే 9 గంటలకు వస్తే ఇస్తాను సార్ అని ఇప్పుడు గురుగారు ఇప్పుడు విరమించుకుంటారు. అందుకే దయచేసి ఇంకా ప్రోగ్రామ్స్ ఉన్నాయంటే 4 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. వినోదం ఏమిటంటే మీరు దయచేసి ప్రసాదం కాదు. ఓకే, దాని తర్వాత సన్మానం అంటే సన్మానం ఇష్టం చూస్తారని రూపం ఇష్టం. ఓకే, కానీ ఒక వినోద కార్యక్రమాన్ని ఆస్వాదించాలి. అవి అలాగే ఇక బ్రాంచ్ టీచర్స్ ఎవరైతే దయచేసి వెళ్ళిపోయి వస్తున్నా ఈ బ్రాంచ్ టీచర్స్ ఆల్ ఇన్ బ్రాంచ్ టీచర్స్ ఏరు దస్తు గారు వెంకటరెడ్డి గారు రండి గ్రూప్ ఫోటో చేస్తున్నారు. అయినో అన్న అందరూ అన్ని చెప్తుంది. ఈ బ్రాంచ్ ఆల్ బ్రాంచ్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో అందరూ ఈ బ్రాంచ్ టీచర్స్ ఏంటో ఫస్ట్ టీచర్ ఈ బ్రాంచ్ ప్లీజ్ దగ్గరికి రండి సార్, దగ్గరికి రండి. యూ కెన్ మూవ్ బ్యాక్ కొంచెం వెనక్కి, కొంచెం చాలు. ప్రకాశన ఒక నమస్కారం అన్నా పెడదామా విత్ అ బ్రైట్ స్మైల్. ఓం. అలాగే ప్రతాప్ ఇప్పుడు గురుగారికి క్యాప్ చేసి ఇప్పుడు జాగ్రత్తగా గిఫ్ట్ ఇంకో జాగ్రత్త తీసుకోవచ్చు. ప్రార్థన నీకు ప్రతాప్ నేను అమౌంట్ నేను రైట్. నెక్స్ట్ ఈ యొక్క బ్రాంచ్ అడ్వాన్స్ మాస్టర్ గారండి మన రాధాకృష్ణ